మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ 3వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, స్వరాజ్యం మరదలు ప్రమీల శ్రీకాంత్ అనే డబ్బున్న అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళిద్దరు అంతస్తుల్లో చాలా తారతమ్యం ఉంటుంది. ఎలాగైనా వాళ్ళ పెళ్లి చేయమని పంకజం స్వరాజ్యాన్ని బ్రతిమలాడుతుంది. రమణమూర్తి స్వరాజ్యం వాళ్ళ ఇంటికెళ్ళి శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారు పద్మనాభం గారిని కలుస్తారు. వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారు, కానీ 50 సవర్లు బంగారం పెట్టమని అడుగుతారు. అంతేకాకుండా పెళ్లి చాలా ఘనంగా చేయాలి అంటారు. అంత తాహత లేని రమణమూర్తి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు స్వరాజ్యం రమణమూర్తి తనకు చేయించిన నగలు, తన పుట్టింటి వారిచ్చిన నగలు అన్నీ ఊడ్చి ప్రమీల పెళ్లి కోసం ఇచ్చేస్తుంది. అలాగే మరిది పతాంజలి ద్వారా పెళ్లివారిని ఒప్పించి 30 సవర్ల బంగారానికి ఒప్పుకునేట్లు చేస్తుంది. అలాగే పెళ్లి తిరుపతిలో జరిగేట్లు చేస్తుంది. దానివల్ల పెళ్లి ఖర్చులు మిగిలి రమణమూర్తికి భారం తగ్గుతుంది. ఒక్క బంగారం ఇవ్వడమే కాదు, ఎంతో తెలివిగా ఆలోచించి పతాంజలిని పక్కన పెట్టుకొని అంతా సవ్యంగా జరిపించి వాళ్ళని వీళ్ళని అందరినీ సంతోషపరిచింది. కానీ ఇంట్లో ఒక్కళ్ళు కూడా బాగా చేసావని స్వరాజ్యాన్ని ఒక మంచి మాట కూడా అనరు. ఇక్కడి వరకైతే విన్నాం కదండి. ఇక ముందేం జరగబోతుందో వినేద్దాం రండి. చెయ్యకేం చేస్తుంది? చెయ్యాల్సిన ధర్మం కనుక చేసింది. చెయ్యకపోతే చెయ్యలేదని చెడుగా చెప్పుకోవాలి తప్పితే చేసినప్పుడు మెచ్చుకోవడం అనవసరం. మెచ్చుకుంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. రేపొద్దున మాట వినదు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. రౌతు కొద్దీ గుర్రం. తనిలా ఉండబట్టే రాజ్యం అలా అగ్గగ్గలాడుతూ చేస్తుంది. తనేమాత్రం చనువిచ్చినా ఇంకేమైనా ఉందా అని రమణమూర్తి ఆలోచన. రమణమూర్తి తనని మెచ్చుకుంటాడని కానీ మెచ్చుకోవాలని కానీ స్వరాజ్యం ఎప్పుడూ అనుకోలేదు. ఆమెకు తెలుసు, అతని దృష్టిలో తనెప్పుడూ కింద పనిచేసే ఉద్యోగిగానే కనిపిస్తుంది. ఏమైనా తప్పులు చేస్తే మెమోలిస్తాడు తప్పితే బాగా చేస్తే మెచ్చుకునే స్వభావం కాదతనిది. ప్రమీల కోరుకున్న భర్తతో ఆమెను సకల సౌభాగ్యవతిగా దీవిస్తూ చీరసారలతో శాస్త్రోక్తంగా అత్తవారింటికి పంపించింది స్వరాజ్యం. ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ప్రమీలను అత్తవారింటికి సాగనంపేదాకా ప్రతి చిన్న విషయానికి ఆ ఇంట్లో సభ్యుల మధ్య జరిగిన వాదోపవాదాలు, అరుపులు, కేకలు, ఏడవడాలు, అలకలు, అన్నాలు మానేయడాలు, ఒకరినొకరు బతిమిలాడుకోవడాలు లాంటివన్నీ జరిగాయి. అన్నింటికీ తట్టుకొని తన సహజ లక్షణమైన ఓర్పుతో అందరి మధ్య సయోధ్య నేర్పరిచి ఆ బృహత్కార్యాన్ని గట్టెక్కించిన స్వరాజ్యం నిజంగా ఆమె గుండెల మీద బరువు దిగినట్లే తేలికపడింది. ఏదో సాధించినట్లు గర్వంగానూ అనిపించింది. మానసికంగానూ శారీరకంగానూ కూడా కష్టపడి ఇంతటి ఘనకార్యాన్ని సాధించాక ఎవరైనా బాగా చేశావమ్మా అంటే బాగుండుననిపించింది ఆమెకి. ఎవరంటారు? తనకంటూ ఉన్నవాళ్లు తమ్ముడు, తల్లి, మేనత్త కదా. ఈ సంగతి వాళ్లకు కనుక తెలిస్తే తన ప్రయోజకత్వానికి ఎంత సంతోషిస్తారో అనిపించింది. కానీ వాళ్లకి ఈ విషయం తెలిసే అవకాశం లేదు. వాళ్ళ ఇంటికి రారు, తను అక్కడికి వెళ్లకూడదు. అది రమణమూర్తి స్వరాజ్యాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందం గుర్తొస్తేనే స్వరాజ్యానికి గుండెల్లో గుణపాలు గుచ్చినట్లవుతుంది. మేనత్త, తల్లి, తమ్ముడు తలుపులోకొస్తే చాలు ఆమె కళ్ళు తడి అవుతాయి. ఒక్కసారి ఆ తలుపుల్లోకి వెళ్ళిపోయింది. స్వరాజ్యానికి కాస్త జ్ఞానం వచ్చేటప్పటికి ఉమ్మడి కుటుంబం విడిపోయి అరుగుమీది ముందరి గదిలో ఉండడం మొదలుపెట్టారు. పక్క ఊళ్ళో ఉన్న హైస్కూల్కి అక్క, తమ్ముడు జతగా వెళ్ళొచ్చేవారు. ఇంట్లో ఎవరికి వారు విడిపోయారని, తమకున్న దాంట్లో తల్లి, మేనత్తలు ఏది పెడితే అది తిని బుద్ధిగా చదువుకోవాలని ఆడపిల్ల స్వరాజ్యం తొందరగానే గ్రహించింది. కానీ తిలక్కి కొంచెం కష్టమయ్యేది. అప్పటి వరకు జరిగే మండువాలో పిల్లలు 10 మంది కలిసి భోంచేయడం, పెద్ద పెద్ద కుండలతో పాలు, పెరుగు ఇంటి నిండా ఉండడం, పిల్లలందరూ మీగడ పెరుగే వేసుకొని భోంచేయడం ఇవేవీ లేవు. ఒక్కసారిగా అందరి పరిస్థితి తారుమారైపోయింది. సుందరమ్మ నోరు బయటపడేసుకొని సరస్వతికి, పిల్లలకి ఒక కప్పునైతే ఏర్పరచగలిగింది. కానీ మరి తిండో? ఇస్తామన్న డబ్బు కూడా అన్నదమ్ములు 10 సార్లు అడిగించుకొని కొంత కొంతగా ఇచ్చేవారు. బ్రతికి చెడడం అన్నంత నరకం మరోటి లేదు. అసలే మగదిక్కులేని సంసారం, అందులో పల్లెటూరు. స్వంత విషయాల మీద కన్నా ఎదుటివారి విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్లే ఎక్కువ. మరింక బయటవారి ముందు బయటపడకుండా ఆ అన్నదమ్ముల ఇళ్లల్లోనే చేతికి సాయం పడి
వారిచ్చినదేదో తెచ్చి పూట గడిపేవారు. ఈ పిల్లలను ఎప్పటికి దరిచేర్చగలను భగవంతుడా అని తల్లి రాత్రుళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవడం స్వరాజ్యానికి బాగా గుర్తు. అటువంటప్పుడు నాన్న గుర్తుకొచ్చేవారు. అందరి నాన్నలు డబ్బు సంపాదించి తెచ్చి పెళ్ళాం పిల్లల్ని పోషిస్తున్నారు. కాని తన తండ్రి దుర్మార్గుడు కాదే, తాగుబోతు కాదే, జూదరి కాదే, కేవలం దేశభక్తుడు. పెళ్ళాం పిల్లల కన్నా దేశమే ముఖ్యమని ఆయన అనుకోవడం వల్ల తమకెన్ని కష్టాలు అనుకునేది స్వరాజ్యం. అదే మాట తల్లి దగ్గరంటే తల్లి ఒప్పుకునేది కాదు. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళైనా దేశం కోసం జైలుకెళ్లారా? అందుకే మీ నాన్నగారు ఈ ఊళ్ళో అందరికంటే గొప్పవారు. ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకోవడం గొప్ప కాదు, దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించడం గొప్ప అనేది. నాన్నగారి మాట వచ్చినప్పుడల్లా అమ్మ మొహం తేజోమయం అయిపోయేది. అమ్మ కళ్ళల్లో ఆ కాంతి చూడడానికి తను తమ్ముడు అమ్మ కాస్త ఖాళీగా ఉన్నప్పుడల్లా నాన్న గురించి అడిగేవారు. అమ్మా, మీ పెళ్ళయ్యేటప్పటికీ నాన్నగారు స్వతంత్రోద్యమంలో ఉండేవారా అని అడిగాడు తిలక్ ఒకరోజు. అమ్మ చెప్పింది, పెళ్ళయ్యే సమయానికి మీ నాన్నగారు కాకినాడలో కాలేజీలో చదివేవారు. ఆ రోజుల్లోనే ఇళ్లల్లో ఇంగ్లీష్ చదువులు ఉద్యోగాలు అనేవి అలవాటవుతున్నాయి. వ్యవసాయం చేసుకునేవాడికి పిల్లనిస్తే పల్లెటూళ్లలో చాకిరీతోటి సరిపోతుంది. అందుకని మా పిల్లని కాలేజీ చదువుకునే పిల్లాడికిస్తానని మా నాన్న అనుకున్నారు. కుటుంబం మంచిది, పిల్లాడు కాలేజీలో చదువుతున్నాడు, రేపొద్దున ప్లీడరీ చదివాడంటే అయితే మెజిస్ట్రేట్ అయినా అవుతాడు, లేదా ప్రాక్టీస్ పెట్టినా 2 చేతులా సంపాదిస్తాడని మా నాన్న ఆలోచించి ఈ పెళ్లి చేశాడు. పెళ్ళైన కొత్తల్లో మీ నాన్న చెప్పేవారు, స్వతంత్రం ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు ఇంగ్లీష్ వాళ్ళు, షరతులు పెట్టారు. కానీ గాంధీగారు పూర్తి స్వరాజ్యం కావాలని పట్టుదలగా ఉన్నారు. స్వతంత్రమో లేదా చావడమో, అంతేకాని ఈ బానిస బతుకు మటుకు మాకొద్దని ఖచ్చితంగా చెప్పారు. ఇంగ్లీష్ వాళ్ళని మన దేశం వదిలేసి పొమ్మంటున్నారు, మనల్ని మనమే పరిపాలించుకోవచ్చు అని చెప్పేవారు. అంటే ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు చాలా మందితో పాటు మీ నాన్నగారిని జైల్లో పెట్టారు. మధ్యలో పెరోల్ మీద వచ్చి వెడుతుండేవారు. ఏ జైల్లో ఉండేవారమ్మా? రాజమండ్రి జైల్లో ఉండేవారు. ఒకసారి జైలు నుంచి ఉత్తరం వచ్చింది, ఫలానా అబ్బాయిని రాయవెల్లూరు జైలుకి మారుస్తున్నామని. రాయవెల్లూరు మరీ దూరం కదా, అందుకని ఇక్కడున్నప్పుడు ఒకసారి చూద్దామని మా నాన్నని అడిగితే దగ్గరుండి తీసుకెళ్లారు. ఎవరో పెద్ద ప్లీడర్ గారి దగ్గర నుంచి ఉత్తరం పట్టుకొని వెళ్ళాం. తాతయ్య నాన్నతో బాగానే మాట్లాడేవారా? లేదు, మా నాన్నకి ఆయన అంటే చాలా కోపంగా ఉండేది. శుభ్రంగా చదువుకొని ప్లీడరీ చేసి పెళ్ళాం పిల్లల్ని చూసుకోకుండా ఈ జైళ్ళు అవి ఏంటని. నేను అడిగానని దగ్గరుండి తీసుకెళ్లారు తప్పితే అక్కడ మీ నాన్నతో మాటే మాట్లాడలేదు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళావా అమ్మా? మీ ఇద్దరిని తీసుకెళ్లాను, మీ నాన్నగారికి చూపించాలని. అప్పటికి నీకింకా ఏడాది నిండలేదు. ఇక్కడి నుంచి కోటిపల్లి వెళ్ళి అక్కడ గోదావరి దాటి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ సత్రంలో రాత్రి పడుకుని పొద్దున్నే జైలు దగ్గరికెళ్ళి పడిగాపులు పడితే ఇంక చీకటి పడిపోతుందనగా మీ నాన్ని చూపించారు. అది కొంచెం సేపే. ఎలా ఉన్నారమ్మా నాన్న జైల్లో? ఎలా ఉంటారు, కళ్ళల్లో ప్రాణాలున్నాయి. కానీ ఆ నీరసపు కళ్ళల్లోనే ఎంత ధైర్యమో, ఎంత ఆత్మవిశ్వాసమో, ఎంత త్యాగమో, ఎంత దేశభక్తో. నాకు ధైర్యం చెప్పడానికి ఇంకెంత, తొందరలో స్వరాజ్యం వచ్చేస్తుంది, నేను వచ్చేస్తాను, బెంగ పెట్టుకోకు, కొన్నేళ్లే అన్నారు. చిన్నదో పెద్దదో ఉద్యోగం చూసుకుంటాను, అందరం కలిసుందాం అన్నారు. ఎంతసేపు పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అనే మాటలే. సరస్వతి గొంతు గద్గదమయ్యింది. జైల్లో నాన్నకి ఎలా ఉండేదో కదమ్మా. 10 మందికి అన్నం పెట్టే స్తోమత గల పెద్ద మనుషులు, 10 మంది నౌకర్ల చేత పనులు చేయించుకునే మహారాజులు అక్కడ అడ్డమైన పని చేసేవారు. తిండి లేక నిద్ర లేక ఆ కొట్లల్లో పడి ఉన్నవాళ్లను చూస్తుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చేది. వాళ్లకు మటుకు పిల్లా పాపలతో కలిసుండాలని ఉండదా? కాని అలా అనుకోవడం కూడా వాళ్ళు స్వార్థమేనని అనుకునేవారు. నేను నా కుటుంబం అనుకోకూడదు. భారతదేశం నా తల్లి, ఈ దేశ ప్రజలందరూ నా తోబుట్టువులు అని ఎంతో విశాల హృదయంతో ఆలోచిస్తూ ఆ జైళ్లల్లో మగ్గిపోయేవారు. ఆ జైళ్లు ఇరుకు కావచ్చు, కానీ అప్పటి ఒక్కొక్క స్వతంత్ర యోధుడి హృదయం కూడా ఆకాశమంత విశాలం. వాళ్ళు జైళ్లల్లో ఉన్నామనే ఆలోచనని కూడా వాళ్ళు ఒప్పుకోలేక దానిని గొప్పగా శ్రీకృష్ణ జన్మస్థానమని చెప్పుకొని అక్కడికి వెళ్లినందుకు గర్వపడేవారు. ప్రతి వాళ్ల పెరట్లో ఒక తులసి మొక్క ఉన్నట్లు ప్రతి ఇంట్లో ఒక రాట్నం ఉండేది.
ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళందరినీ జైల్లో పెట్టేవాళ్ళ అమ్మా? ఉపన్యాసం దాకా ఎందుకు? ఒకసారైతే ఖాదీ బట్ట కట్టుకొని కనిపించిన ప్రతివాణ్ణి లాఠీతో కొట్టి జైల్లో పడేసేవారు. ఆడ మగ, చిన్న పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా అందరినీ కొట్టేవారు. పాపం మామూలుగా ఖద్దరు బట్టలు కట్టుకునే చాలామంది వీధుల్లోకి రావాలంటే భయపడేవారు. మరి అంత కొట్టి హింసించే వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం రావడం గొప్ప కదమ్మా. చాలా గొప్ప. అందరిలా యుద్ధం చేసి గెలవడం కాదు, అహింసతో స్వరాజ్యం తెచ్చుకోవడం అన్నది ప్రపంచ చరిత్రలోనే గొప్ప విషయం అని మీ నాన్నగారు అనేవారు. దేశానికి స్వరాజ్యమైతే వచ్చింది, కానీ మీ నాన్నగారు మటుకు ఇంటికి రాలేదు, ఆవేశంగా అంది సరస్వతి. కొత్తగా చూసింది స్వరాజ్యం తల్లిని. ఎప్పుడూ తలంచుకొని పనులు చేసుకుపోయే ఆమెలో ఇన్ని ఆలోచనలున్నాయా? అమ్మా, నువ్వెప్పుడైనా ఆ ఉపన్యాసాలకు వెళ్ళావా? మిమ్మల్ని నాకు అప్పగించి మీ నాన్నగారు వెళ్లారు. ఆ బాధ్యత సరిగ్గా చెయ్యాలి కదమ్మా. అవును కదా అనుకుంది స్వరాజ్యం. అమ్మ కూడా వెళ్ళిపోతే తను తమ్ముడు ఏమైపోయేవారు? తమ కోసం అమ్మ కష్టపడుతుంది. అర్ధబలం లేక అంగబలం లేక ఒక్కతే ఇంటి పరువు మర్యాదలకి భంగం రాకుండా, వంచిన తలెత్తకుండా, నోరు విప్పి మాట్లాడకుండా అన్ని రకాల ఆవేశాలను లోపలే దిగమింగుకొని ఈ తల్లి తమని ఎంత జాగ్రత్తగా చూస్తుంది. తిలక్ చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరి ఆలనా పాలనా వాళ్ళు చూసుకునేవాళ్లు. కానీ తిలక్ విషయం వచ్చేసరికి అతని ఫీజులకి, పుస్తకాలకి సుందరమ్మో సరస్వతో వెళ్లి మగవాళ్లకి గుర్తు చేసి తేవలసి వచ్చేది. పరీక్ష ఫీజు కట్టడానికి 10 రోజుల ముందు నుంచి అందరి దగ్గరికి వెళ్లి అడుగుతుంటే ఆఖరికి ఫీజు కట్టే చివరి రోజు కానీ డబ్బు చేతికి వచ్చేది కాదు. అమ్మ నెమ్మదిగా అడుగుతుంటే పెద్దనాన్నలు బాబయ్యలు పట్టించుకునేవారు కాదు. ఆఖరికి చూసి చూసి సుందరమ్మ అత్తయ్య అందరినీ 4 మాటలంటే తప్పితే వాళ్ల చేతుల్లోంచి డబ్బు బయటపడేది కాదు. ఇదంతా చూస్తున్న తిలక్కి అంత చిన్న వయసులోనే చాలా అవమానంగా ఉండేది. అక్కా, ఈ హైస్కూల్ చదువయ్యాక నేనేదో ఉద్యోగం చూసుకొని మిమ్మల్ని ఇంకెవ్వళ్ల దగ్గరికి వెళ్లకుండా చూస్తా అనేవాడు. కాని తనకి మటుకు వాడు పెద్ద పెద్ద చదువులు అవేమిటో తెలియవు, కానీ అవి చదవాలనుండేది. అందుకే ఒకసారి తల్లిని అడిగింది కూడా. అమ్మా, మనం ఇంత కష్టంలో ఉన్నాం కదా, మామయ్యలిద్దరూ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు కదా, కనీసం తమ్ముణ్ణైనా తీసుకెళ్లి వాళ్ళ చదివించొచ్చు కదా. సరస్వతికి కాసేపు ఏం చెప్పాలో తోచలేదు. నెమ్మదిగా చెప్పింది. తాతయ్య ఉన్నన్నాళ్ళు రాకపోకలుండేవి. వచ్చినప్పుడల్లా మీ చేతిలో ఏదో ఒకటి పెట్టి వెళ్లేవాడు. తాతయ్య పోయాక ఒకరోజు చిన్నమావయ్య వచ్చేటప్పటికి నేను బాబాయ్యలింట్లో ఏదో పనిచేస్తూ కనిపించాను. వాడు బాధపడి, మా చెల్లెల్ని పని మనిషిని చేశారా, ఏదో పెద్ద ఉద్యోగం చేసి ఊడబొడుస్తాడని మీ అన్నగారికిచ్చాం, దాన్నిలా నట్టేంట్లో ముంచాడు అన్నట్ట. అది మీ బాబయ్యకి నొప్పి తెప్పించింది. అంత బాధగా ఉంటే మీ చెల్లెల్ని తీసుకుపోండి అన్నట్ట. అన్నదమ్ములు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూడగలరు, కానీ మొత్తం భారం ఎక్కడ మోయగలరు? ఎవరి సంసారాలు వాళ్లవి. అప్పట్నుంచి వాళ్ల రాకపోకలు తగ్గిపోయాయి. అయినా మీ నాన్నగారి గొప్పతనం గుర్తించని వాళ్ల దగ్గరికి మనం వెళ్లడం ఆయన్ని అవమానించినట్లే కదా. తల్లిని పరీక్షగా చూసింది స్వరాజ్యం. అప్పుడప్పుడైనా ధైర్యమిచ్చే పుట్టింటి ప్రేమపూర్వకమైన పిలుపు లేదు. అత్తింటివారు ప్రేమున్నా ఆదుకునే పరిస్థితి లేదు. అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆవిడికి కనిపించే గోరంత ఆశ తను తమ్ముడే. తామిద్దరి మీదే ప్రాణాలు పెట్టుకొనుండేది. స్వరాజ్యానికైతే బుద్ధులు చెప్పడానికి, పని పాట అణుకువ మర్యాద నేర్పించడానికి సుందరమ్మ సరస్వతి సరిపోయారు. కానీ తిలక్ మటుకు తండ్రి ప్రేమ ఆప్యాయత అన్నీ మిస్ అయ్యేవాడు. ఎంత పెత్తండ్రి బాబాయలతో తిరుగుతున్నా అతని మనసులోని అగ్నిని వాళ్లు ఆపలేకపోయేవారు. గుండ్రంగా తళతళ మెరుస్తున్నట్లుండే ఆ కళ్లల్లో తండ్రి మాట వచ్చేసరికి ఒక విధమైన గాంభీర్యం కనిపించేది. అక్కా, చూస్తుండు, నేను కొంచెం పెద్దవగానే దేశమంతా తిరిగేసి నాన్నెక్కడున్నా సరే మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అనేవాడు. వాడితో 10 మాటలు మాట్లాడితే అందులో 9 తండ్రిని వెతికి ఇంటికి తేవడం విషయం గురించే అయి ఉండేది. తనకు కూడా వాడెంత తొందరగా పెద్దయిపోయి నాన్నని వెతికి తెస్తాడా అనిపించేది. కానీ మన జీవితాలకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు అసలు మన ప్రమేయమే లేకుండా జరిగిపోతుంటాయి. అలాగే జరిగింది స్వరాజ్యం పెళ్లి కూడా. అప్పుడు స్వరాజ్యానికి 18 ఏళ్లు. స్కూల్ ఫైనల్ పాస్ అయి ఇంట్లోనే ఉంటుంది. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన స్వరాజ్యానికి అన్ని రంగులు హరివిల్లుగానే కనిపించేవి. తమ్ముడు తిలక్ స్కూల్ ఫైనల్ చదువుతుండేవాడు.
ఒక సాయంత్రం వీడు తప్ప ఆ ఊర్లో వాడితో కలిసి హైస్కూల్కి వెళ్లే మిగతా పిల్లలందరూ ఇళ్లకొచ్చేశారు. స్వరాజ్యం తిలక్ కోసం సాయంత్రం నుంచి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంది. తండ్రి దూరం అవడం వల్ల తిలక్ స్కూల్ నుంచి కాస్త లేటుగా వస్తే చాలు కంగారు పడిపోయేది. పెద్దనాన్న కొడుకు బుచ్చిని అడిగింది. ఇద్దరూ కలిసే వస్తారు స్కూల్ నుంచి. కలిసే వస్తున్నామే, దారిలో దూరంగా ఎవరో గుంపులుగా కనిపిస్తే వాడటు పరిగెట్టాడు. వచ్చేస్తాడులే అన్నాడు వాడు. కాని స్వరాజ్యం తిరగడం మటుకు మానలేదు. ఆఖరికి సుందరం అత్తయ్య కూడా అంది, స్కూల్ నుంచి వస్తున్న వాడికి కాదే, నీకు లాగుతాయి కాళ్ళు అంటూ. ఆఖరికి ఇంక చీకటి పడిపోతుంది అనిపించే టైంలో పరిగెట్టుకొస్తూ కనిపించాడు. ఎక్కడికెళ్ళావురా, హడలు చస్తుంటేనో. పరిగెట్టుకుంటూ వచ్చినందుకు రొప్పుతున్నాడు వాడు. వస్తుంటే అటువైపుకి బోల్డు మంది గుంపులు గుంపులుగా కనపడ్డారక్కా. ఒకవేళ నాన్నొచ్చాడేమోనని అటు వెళ్లాను. ఎప్పుడో తమ పుట్టినప్పుడు ఇల్లు వదిలి వెళ్లిన తండ్రిని చూడాలని ఇన్నేళ్లైనా వాడికి ఎంత తాపత్రయం. ఉన్నాడా నాన్న? అంతకన్నా ఆత్రంగా అడిగింది స్వరాజ్యం. లేడు, వాళ్ళెవళ్ళో గవర్నమెంట్ వాళ్ళట అన్నాడు నెమ్మదిగా లోపలికొస్తూ. అరుగు మీద కూర్చొని వాళ్ళిద్దరి మాటలు వింటున్న సుందరమ్మ పరమేశాన్ని తలుచుకొని నిట్టూర్చింది. ఈ లోపల బుచ్చిబాబు వచ్చాడు. ఎవర్రా వాళ్ళు అంటూ. మన ఊరి చివర పొలాల్లో నూనె పండిందట, దానిని తవ్వడానికి ఎవరో వచ్చారు. ఆ మర్నాడు అసలు విషయం ఊరందరికీ తెలిసింది. వారి ఊరికి చివరగా ఉన్న పొలాల్లో నూనె బావులున్నాయని, వాటిని తవ్వడానికి పట్నం నుంచి గవర్నమెంట్ మనుషులొచ్చారని. ఊళ్ళో కొంతమంది ఆడా మగా కలిసి అదేమిటో చూద్దామని గుంపులుగా బయలుదేరారు. ఆ ఉత్సాహంతోనే స్వరాజ్యం, తిలక్ కూడా వాళ్ల పెత్తండ్రి పినతండ్రుల పిల్లలందరితో కలిసి బయలుదేరారు. హైస్కూల్ చదువైపోయి ఇంట్లోనే ఉంటున్న ఆడపిల్లలకి ఎక్కడికైనా బయటికెళ్లే అవకాశం వస్తే ఎంతో సంతోషపడిపోతారు. వాళ్ల రొటీన్ జీవితం నుంచి అది వాళ్లకొక చిన్న మార్పు. అందుకే ఎప్పుడైనా టౌన్లో సినిమాకెళ్ళినా, ఏడాదికోసారి తీర్థానికి వెళ్ళినా కూడా మంచి మంచి బట్టలు కట్టుకొని ఎంచక్కా ముస్తాబై బయలుదేరతారు. అన్నిటికన్నా వాళ్ల కళ్లల్లో కనపడేది ఉత్సాహం. రోజులు స్తబ్దంగా ఉండకుండా ఆ రోజు ఏదో కొత్తది చూస్తామన్న ఉత్సాహం వాళ్ల కళ్లల్లో ఎక్కడలేని కాంతిని తెచ్చిపెడుతుంది. అదే ఉత్సాహం స్వరాజ్యం కళ్లల్లో కూడా ఎక్కడలేని కాంతిని తెచ్చిపెట్టింది. వీళ్ళంతా కలిసి ఓ 15 మంది దాకా ఉన్నారు. ఆ పొలాల్లో తవ్వకాలు చేసే మిషన్లన్నింటినీ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ మిషన్లు ఎలా ఉపయోగిస్తారో, అవెలా పనిచేస్తాయో అన్నీ కూడా ప్రశ్నలు అడుగుతున్న వాళ్ల ఉత్సుకత చూసి వాటి గురించి వివరిస్తున్నారు అక్కడి వాళ్ళు. వాళ్లల్లో ఒక సైంటిస్టు రమణమూర్తి. రమణమూర్తి ఎంఎస్సీ చేసి రీసెర్చ్లో చేరిన ఏడాదికే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఉద్యోగం వచ్చింది. వెంటనే చేరిపోయాడు. తండ్రి ఉద్యోగం, అతని చదువు అన్నీ కూడా పట్టణాల్లోనే జరిగిపోయేవి. పల్లెటూరు అందాలు తెలియడానికి పల్లెటూళ్ళలో వాళ్లకి చెప్పుకోదగ్గ బంధువులు లేరు. అందుకే ఈ ఊరి ప్రకృతి రమణమూర్తిని చాలా ఆహ్లాదపరిచింది. ఎండలో నడిచి నడిచి చల్లని నీడన సేద తీరిన అనుభూతి కలిగించింది. ఎటు చూసినా ఎండ తగలకుండా గొడుగు పడుతున్నట్లు పచ్చని కొబ్బరి చెట్లు, ఆకుపచ్చ తివాచీ పరిచినట్లు పచ్చని వరి పైరు, నాయుడు బావ ఎంకి కొప్పులో ముద్దబంతిలాగా గట్ల పొడవునా పూల చెట్లు, కిన్నెరసాని అందాలు గలగలలాడినట్లు ఒదిగి ఒదిగి సాగుతున్న కాలువ, వీటన్నింటికీ పక్కవాద్యాలన్నట్లు పక్షుల కిచకిచలు. పల్లెటూరి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతున్న రమణమూర్తి పల్లెటూరి అమ్మాయి స్వరాజ్యం సహజ సిద్ధమైన అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. వింటున్న వాళ్ల ఉత్సాహం చూసి ఆ మెషిన్లన్నింటినీ ఎలా ఆన్ చేస్తారో, అవెలా పనిచేస్తాయో చేసి చూపిస్తున్నాడు ఒక సైంటిస్టు. అదొక అద్భుతంగా తోచి పెద్దవైన కళ్లను మరింత పెద్దవి చేసి వింటుంది స్వరాజ్యం. ఆశ్చర్యంతో కొంచెంగా విచ్చుకున్న లక్కపిడతలాంటి నోరు, ఒంటి మీద ఎండపడి పరివర్తనం చెంది బంగారు రంగుగా మారిన ఒంటి రంగు, కొద్దిగా పట్టిన చెమటికి నుదుటిన అద్దుకున్న ముంగురులు, సన్నని మెడ, చురుకైన చూపు ఉన్న స్వరాజ్యాన్ని చూసిన రమణమూర్తికి అంతటి ఎండలోనూ చల్లని పిల్ల సమీరం మెల్లగా తాకినట్లయింది. ఒక అద్భుతాన్ని చూసినట్లు చూశాడు స్వరాజ్యాన్ని. తనని గుచ్చుకున్న చూపులు ఎవరివా అని కళ్ళెత్తి చూసింది స్వరాజ్యం. మరింకేముంది, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలే కదా. రాముణ్ణి చూసిన క్షణంలో సీతలో కలిగిన వలపుల పులకరింతలా తుళ్ళిపడింది. ఎన్నెన్ని జన్మల బంధమో ఇద్దరిది, ఏనాటి రుణానుబంధమో ఇద్దరిది. ఎప్పటినుంచో ఒకరికొకరు తెలిసినట్లు, ఎన్నాళ్ల తర్వాతో ఆప్తులను కలుసుకున్నట్లు ఇద్దరికీ ఒకేలాగా అనిపించింది. తడబడింది స్వరాజ్యం. కంగారు పడింది. ఎవరైనా చూస్తే అనుకుంది.
మళ్ళీ తలెత్తకుండా ఇల్లు చేరింది. రమణమూర్తి స్థాణువే అయ్యాడు. అప్పటిదాకా వెలితిగా ఉన్న మనసు వెన్నెలతో నిండినట్లు అనిపించింది. కళ్ళు అరమూతలు పడ్డాయి. ఎప్పుడో తనలోంచి వెళ్లిపోయిన ప్రాణాలు మళ్లీ తనలో చేరి జీవం పోసుకున్నట్లయింది. పెదవుల మీద చిరునవ్వు తనకు జతను తెమ్మని కోరుతున్నట్లు అనిపించింది. పూల తోటలో సీతారాములు ఒకరినొకరు చూసుకున్న మొదటి క్షణమే మధుర క్షణమైనట్లుంది. రమణమూర్తి మరి ఆలస్యం చేయకుండా ఊళ్ళో పెద్ద మనిషిగా పేరున్న సూర్యం మాస్టర్ ద్వారా వివరాలు సేకరించాడు. కుటుంబం సాంప్రదాయం మంచిదే, కానీ ఆర్థిక పరిస్థితి బొత్తిగా హీనస్థితిలో ఉంది. వాటి గురించి రమణమూర్తి పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతని తల్లి ఈ సంబంధంలో ఇంకా చాలా లోపాలు ఎత్తి చూపించింది. తండ్రి దేశాలు పట్టిపోయాడు. అసలు ఉన్నాడో లేదో, ఉంటే వస్తాడో రాడో తెలియని స్థితి. మేనత్త మొగుడిని వదిలేసి ఎప్పటినుంచో పుట్టింటి పంచనే పడుంది. ఈ కారణాలు అటుంచి నిజం చెప్పాలంటే అంత పేదింటి పిల్లని కోడలుగా చేసుకోవడం పంకజానికి అస్సలిష్టం లేదు. కానీ ఆ మాట కొడుకు రమణమూర్తి ఖాతరు చేయలేదు. ఎందుకంటే తండ్రి పోయిన దగ్గరుంచి కుటుంబం బాధ్యత అంతా అతనే భుజాలకెత్తుకున్నాడు. రమణమూర్తి తండ్రి ఎంత సంపాదించేవాడో అంతా ఖర్చు పెట్టేవాడు. అతను పోయే సమయానికి దమ్మిడి ఆస్తి లేదు, పైసా అప్పు లేదు. దురదృష్టంలో అదృష్టం ఏంటంటే అప్పటికే రమణమూర్తి ఉద్యోగస్తుడవడం. పంకజం విషయంలో భర్త యాజమాన్యం నుండి కొడుకు యాజమాన్యంలోకి మారినట్టయిందంతే. ఎందుకంటే రమణమూర్తి వంశం వాళ్ళకి ఏమున్నా లేకపోయినా పంతాలు పట్టుదలలు మాత్రం మహా ఎక్కువ. వాళ్ళు ఏదన్నా మాట అన్నారంటే మిన్ను విరిగి మీద పడినా సరే ఆ మాట మీద నిలబడతారు. మహా పౌరుషం గలవారని పేరు. ఈ పంతాలు పట్టింపుల వల్లే బంధుగణం వారికి కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. ఈ విషయంలో మటుకు రమణమూర్తి తండ్రిని మించిపోయాడు. పంకజానికి తెలుసు భర్త చండశాసనుడని. అందుకు తగ్గట్లే నడుచుకుంది. రమణమూర్తి తరువాత 15 సంవత్సరాలకు ఆ ఇంట్లో మళ్లీ పతాంజలి పుట్టాడు. వెంటనే ప్రమీల. ఈ చిన్నపిల్లలను రమణమూర్తి గూటినుంటే తప్పితే ఆమె పెంచలేదు. అందుకే రమణమూర్తి చెప్పిన దేనిని ఆమె కాదనలేదు. కాని కొడుకు పెళ్లి గురించి చాలామంది తల్లుల్లాగే పంకజం కూడా ఆశలు పెంచుకుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్న కొడుక్కి ఆస్తి అంతస్తు ఉన్న ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకుందాం అనుకుంది. ఇటువైపు రమణమూర్తికి దన్ను ఎవరూ లేరు. కనీసం అత్తింటి వాళ్లైనా నలుగురున్న వాళ్లైతే కాస్త తోడుగా ఉంటారనుకుంది. కాని ఏ విధంగా చూసుకున్నా ఈ సంబంధం తీసికట్టే. ఆస్తి అంతస్తు కుటుంబం ఏదీ సరిగ్గా లేదు. ఒక్క అందం ఉంటే మటుకు అందాన్ని కొరుకు తింటామా అని పంకజం అభిప్రాయం. ఎటు చూసినా ఏమాత్రమూ అనుకూలంగా లేని ఈ సంబంధానికి పంకజం ససేమిరా అనాలనుకుంది. కాని అంత ఖండితంగా అనలేకపోయింది. అందుకే మధ్యవర్తిగా వచ్చిన సూర్యం మాస్టర్తో స్వరాజ్యం వాళ్ల కుటుంబంలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపించింది ఆవిడ. వాళ్ళ తండ్రి దేశాలు పట్టిపోయాట కదా. లేదమ్మా, దేశమాత పిలుపునందుకొని భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి తప్పించి స్వాతంత్ర్యం తెప్పించడానికి స్వతంత్ర యోధుడిగా ఉద్యమంలో పాల్గొన్నాడమ్మా మా పరమేశం. అది మా ఊరి వాళ్లమంతా ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఎంతో ఆవేశంగా చెప్పారు సూర్యం మాస్టరు. సరే, మీరు చెప్పుకోవడానికి ఏంలేండి. మొత్తానికి ఇప్పుడైతే తండ్రి లేని పిల్ల. మరి పెద్దరికం వహించి పెళ్ళెవరు చేస్తారట? పెద్ద తండ్రులున్నారమ్మా, వాళ్ల బాధ్యత సంతోషంగా తీసుకుంటారు. అంటే పెళ్లి చేసి చేతులు కడిగేసుకుంటారు. మరి అల్లుడి ముద్దు ముచ్చట్లు మాట ఏమిటి? సూర్యం మాస్టరు కాస్త వెనక్కి తగ్గారు. పరమేశం కూతురని ఆపేక్షతో ఆ అన్నదమ్ములంతా కలిసి పెళ్లి చేయగలరు. కానీ కట్నకానుకలు వాళ్లెక్కడి నుంచి తేయగలరు? అసలే బతికి చెడ్డవాళ్లు. వాళ్ల పిల్లల బాధ్యతలే ఇంకా వాళ్లకున్నాయి. కట్నం మాట చెప్పలేనమ్మా, కాని పిల్లను బోసిబొమ్మగా మటుకు పంపరు. మెళ్ళోకి చేతులకి ఏమైనా పెడతారు. వాళ్ల గత వైభవం గుర్తున్న సూర్యం మాస్టరు హామీ ఇచ్చారు. పిల్ల పెళ్ళైతే చాలన్నట్లున్నారు వాళ్ళు. ఇంక రమణమూర్తి కలగజేసుకున్నాడు. అమ్మా, వాళ్ల పెట్టుపోతలు ఎవరికి కావాలి? మనకేం తక్కువని? నిజమేరా, వాళ్ల పెట్టిపోతలు మనకు అక్కర్లేదు. కాని వాళ్ళు మన పెట్టిపోతల కోసం మన ఇంటి మీద పడతారే. అర్థం కాలేదు రమణమూర్తికి. అంటే? ఓరివేరి నాగన్నా, ప్రస్తుతం వాళ్ళు హీన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ బొడ్డూడని తిలక్ వెన్ను ముదిరే వరకు ఆ తల్లిని మేనత్తని నువ్వే చూడాలి. ఇంక మరి వాళ్ళ అక్కని పెళ్లి చేసుకొని బావ వంటూ నువ్వొచ్చాక ఆ తిలక్గడ ఏమైనా అవసరాలుంటే అక్క అంటూ నీ పంచనే చేరతాడు. అసలు ఈ కుటుంబం సంగతి చూస్తుంటే నువ్వు పెద్ద కొడుకుగా మమ్మల్ని చూడడమే కాదు, అల్లుడుగా వాళ్ల బాధ్యత కూడా నెత్తినేసుకోవాల్సి ఉంటుంది.
మీ నాన్న నీకేమిచ్చిపోయాడని? ఏదో అదృష్టం బాగుండి ఉద్యోగం మంచిది కనుక మనం బాగున్నాం. 2 నోళ్లకు బదులు 6 నోళ్లని మేపాలంటే ఎంత బరువో నువ్వే ఆలోచించుకో. రమణమూర్తి మాట్లాడలేకపోయాడు. ఆలోచిస్తున్నాడు. బాగా కాలిన ఇనుం మీద మరో దెబ్బ వేసింది పంకజం. ఆ పిల్ల మేనత్తట. పెళ్ళైన కొత్తల్లోనే మొగుడిని వదిలేసిందట. అప్పటినుంచి పుట్టింట్లోనే ఉంటుందట. ఉత్తిపుణ్యాన్ని ఏ మొగుడైనా పెళ్ళాన్ని వదిలేస్తాడా ఏంటి? ఆవిడ పెంపకంలో పెరిగిందట ఈ పిల్ల. మరి మేనత్త పోలికలు వస్తాయో ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. రమణమూర్తి ఆలోచించాడు. బాగా ఆలోచించాడు. అతని కళ్ల ముందు నుంచి స్వరాజ్యం తొలగిపోవటం లేదు. చక్కని ఛాయ, లలిత భావాలని ప్రకటించే ఆ కళ్ళు, సరైన ఎత్తు, లావు సన్నము కాకుండా ఉన్న శరీరాకృతి. స్వరాజ్యం నిర్మలమైన అందం అతన్ని నిద్రపోనివ్వటం లేదు. కాని తల్లి అభ్యంతరాలు తీసిపడేసేవిగా లేవు. వాళ్ల కుటుంబం మరీ ఇంత హీనస్థితిలో ఉందేమిటి? డబ్బు సరే, పరువు మర్యాదలు కూడా అలాంటివే. మరి మేనత్తని మొగుడెందుకు వదిలేశాడో అసలు సంగతి ఎవరికీ తెలీదు. రమణమూర్తి ఆలోచించిన కొద్దీ అతనికి అర్థమైన విషయం ఏమిటంటే, ఈ తరం వాళ్లతోనే ఈ పేచీలన్నీ వస్తాయి. అసలు మామూలుగా స్వరాజ్యం తాతగారు జగన్నాథం గారంటే బాగా ఉన్నవాడు, ఊర్లోకెల్లా పెద్ద మనిషి అని పేరు. ఆ పేదింటి పిల్లని చేసుకున్నంతలో తమ వంశ మర్యాదకేమీ భంగం ఉండదు. కాని మరి అప్పటి వాళ్ల పేరు చెప్పి పెళ్లి చేసుకుంటారు సరే, వాళ్ళెప్పుడో పోయారు. కాని రేపు పొద్దుటి నుంచి ఈ తరం వాళ్లంతా వచ్చి తమ ఇంటి మీద పడితేనో వాళ్ళెవరని తను సాటివారికి పరిచయం చేయగలడు? దమ్మిడి ఆస్తి లేని వాళ్లని, మొగుడిని వదిలేసిన వాళ్లని ఏమని తమ పరుగుగల కుటుంబంలోకి ఆహ్వానించగలడు? రమణమూర్తి చాలా ఆలోచించాడు. స్వరాజ్యాన్ని వదులుకోలేడు. వాళ్ళని భరించలేడు. అందుకే ఒక నిర్ణయానికొచ్చాడు. స్వరాజ్యం అనే మొక్కని వేళ్లతో సహా పెకిలించి పట్టుకుపోయి తమ పెరట్లో పాతేసుకోవడమే. మరి తరువాత వాళ్లకి వీళ్లకి రాకపోకలు కాని, సంబంధ బాంధవ్యాలు కాని ఉండకూడదు. ఆ మొక్క తమ పెరట్లోనే పాతుకుపోయి పూలు పళ్ళు కాయాలి. అవి కేవలం తమ కుటుంబానికే చెందాలి. ఆ మొక్క ఇక్కడిదని వాళ్ళెవరూ కనీసం ఆ పూల వాసనైనా పీల్చడానికి వీల్లేదు. పీలిస్తే ఆ గాలి మలినమైపోతుంది. రమణమూర్తి నిర్ణయం తీసేసుకున్నాడు. మధ్యవర్తిగా ఉన్న సూర్యం మాస్టర్తో అదే మాట చెప్పాడు. మాస్టరు, పెళ్లి చేసి వాళ్ళు పిల్లని మాతో పంపించేయాలంతే. ఆ తర్వాత వాళ్ళు మా ఇంటివైపు తొంగి కూడా చూడకూడదు. మేం మళ్ళీ ఇటువైపు రాము. ఆఖరికి ఉత్తరాలు కూడా రాయడానికి వీల్లేదు. దీనికిష్టమైతే ముహూర్తం పెట్టించమనండి. తనకు కావలసిందేమిటో ఖచ్చితంగా చెప్పాడు రమణమూర్తి. తెల్లబోయారు సూర్యం మాస్టారు. సూర్యం మాస్టారు స్వరాజ్యం వాళ్ల కుటుంబానికి శ్రేయోభిలాషి. అప్పటికే ఆయన రమణమూర్తి స్వరాజ్యం అంటే ఇష్టపడుతున్నాడని, తల్లితో సంప్రదింపులు జరుపుతున్నాడని సరస్వతికి సుందరమ్మకి చెప్పాడు. మరింక వాళ్ల సంతోషానికి అంతు లేకుండా పోయింది. ఎందుకంటే స్వరాజ్యం పెద్దనాన్నలు బాబయ్యలు కూడా అక్కడ సంబంధం ఉంది, సాయం వస్తారా అంటే ఇంటికి మగవారుగా పెద్దరికం వహించేందుకు కాదనరు. కానీ సంబంధాలు వెతికి చూసి కుదిర్చి పెళ్లి జరిపించేంత స్తోమత అప్పటికి వారికీ లేదు. వాళ్ల సర్దుబాట్లతోనే వాళ్లు విసిగిపోయున్నారు. ఖర్చు లేనిది కనుక స్వరాజ్యం అంటే ప్రేమ అభిమానం చూపగలరు తప్పితే బాధ్యత మటుకు తీసుకోలేరు. ఇలాంటి సమయంలో దేవుడు పంపినట్లు సూర్యం మాస్టర్ రమణమూర్తి విషయం చెప్పేసరికి స్వరాజ్యం అదృష్టానికి మురిసిపోయారు. అందమైన వాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు, ఈడు జోడు కుదిరినవాడు తనంత తను స్వరాజ్యాన్ని కోరి చేసుకుంటున్నాడంటే స్వరాజ్యం ఏమోలో రేఖేసుకొని పుట్టిందని ఇంటిల్లిపాది సంతోషించారు. కాని మళ్లీ ఆ సూర్యం మాస్టరే వచ్చి రమణమూర్తి పడే సందిగ్ధతను చెప్పేసరికి సరస్వతికి సుందరమ్మకి మిన్ను విరిగి మీద పడినట్లే అయింది. స్వరాజ్యం తండ్రి పిచ్చివాడై దేశాలు పట్టిపోలేదని, దేశమాత పిలుపుకి స్పందించి వెళ్లాడని అందరికీ తెలుసు. కాని తండ్రి లేడు అనే మాటే పైకి కనిపిస్తుంది తప్పితే కారణాలెవరు ఆలోచిస్తారు? మేనత్త మొగుడిని వదిలేసిందని నలుగురు చెప్పుకుంటారు తప్పితే ఎటువంటి పరిస్థితులు అందుకు దారితీశాయో ఎవరు ఆలోచిస్తారు? తమ తమ జాతకాల దుష్ప్రభావం స్వరాజ్యం మీద కూడా పడడం చూసి తల్లడిల్లిపోయారు తల్లి మేనత్త. జీవితంలో చక్కగా స్థిరపడవలసిన పిల్ల కేవలం తమ వల్ల ఆ అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుంటుందంటే వాళ్లకేం చేయడానికి తోచలేదు. ఆఖరికి వాళ్ల బాధ చూడలేక సూర్యం మాస్టారు రమణమూర్తి చెప్పిన విషయాన్ని వాళ్ల దగ్గర ప్రస్తావించారు. లాభం లేదమ్మా, పెళ్ళయ్యాక మీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటే తప్పితే వాళ్లు పెళ్లి కొప్పుకునేలా లేరు. రమణమూర్తి మనసులో మాట బయట పెట్టాడాయన. వాళ్లు తెల్లబోయారు. సూర్యం మాస్టారు వివరంగా చెప్పారు.
పెళ్లి చేసి స్వరాజ్యాన్ని వాళ్ళకు అప్పగించేయడమే. మరింక ఆమెకి మీకు ఏ విధమైన మాటలు కానీ ఉత్తరాలు కానీ రాకపోకలు కానీ ఉండకూడదు. వాళ్ళ పిల్లని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లను ఒక ఇంటిదాన్ని చేశామని, ఆమె జీవితానికో దారి చూపించామని మీరు సంతృప్తి పడి ఊరుకోవాలి తప్పితే మరింక స్వరాజ్యంతో ఎటువంటి సంబంధమూ పెట్టుకోవడానికి వీల్లేదు. మీరు దానికి ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుతుంది. స్వరాజ్యానికి తనదంటూ ఒక గూడు దొరుకుతుంది. మరి మీరు ఆలోచించుకొని చెప్పండి అన్నారాయన. ఏం చేయాలో తోచలేదు వాళ్ళిద్దరికీ. అవునందామంటే మళ్ళీ పిల్ల కంటికి కనిపించదు, కాదందామంటే కాళ్ళదాకా వచ్చిన సంబంధాన్ని కాలతనుకున్నట్లవుతుంది. అసలు పిల్ల పెళ్లి చేయగలమా అన్న ఆలోచనలున్న వాళ్ళకి ఈ సంబంధం వదులుకోవడానికి మనసొప్పటం లేదు. ఇదండి ఒక ఇల్లాలి కథ 3వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.